హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీమధు కిచెన్. ఈరోజు చిక్కుడుకాయ ప్రాన్ మసాలా కర్రీ చేసి చూపిస్తాను. ఈ కర్రీ చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్లీ రైస్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీ స్టార్ట్ చేద్దాము. దీనికోసం కడాయిలో 3 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకుని యాడ్ చేయాలి. హై ఫ్లేమ్లో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ చిక్కుడుకాయ కర్రీకి ఎక్కువ పట్టదండి, తక్కువ ఆనియనే పడుతుంది. సో మీడియం సైజ్ లేదా స్మాల్ సైజ్ ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆనియన్ జస్ట్ ట్రాన్స్లూసెంట్గా అయితే సరిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, ఆనియన్ మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో ఒక గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి వేసుకోవాలి. అలానే వాష్ చేసుకుని క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయని యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో 5 మినిట్స్ చిక్కుడుకాయని మగ్గించుకోవాలి. ఈ ఆయిల్లోనే చిక్కుడికి ఒక 5 మినిట్స్ ఉడకాలండి. వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు, ఇది ఉడుకుతూ ఉంటుంది. మీన్వైల్ మనము మసాలా పేస్ట్ రెడీ చేయాలి. దీనికి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఘాటు ఎక్కువ, ఫ్లేవర్స్ ఎక్కువ ఉండాలి అంటే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేయచ్చు. ఈ మసాలాస్ అన్నీ కూడా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసి మిక్స్ చేయడం వల్ల మనకి కైండ్ ఆఫ్ ఇన్స్టెంట్ మసాలా పేస్ట్ రెడీ అవుతుంది మసాలా పౌడర్స్ తోటి. ఇప్పుడు ఒకసారి చిక్కుడుకాయని చెక్ చేయండి. చిక్కుడుకాయ కొంచెం ఒక 5 మినిట్స్ ఇలా మగ్గించుకున్న దాంట్లో క్లీన్ చేసుకున్న ప్రాన్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాన్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ప్రాన్ అండ్ చిక్కుడుకాయని ఇంకొక 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి చిక్కుడుకాయ అండ్ ఈ ప్రాన్ ఒక 25% కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిలో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి దీనిలో వాటర్ కూడా వేయాలి. చిక్కుడుకాయ అనేది వాటరీ వెజిటబుల్ కాదు కదండి, సో వాటర్ ఎక్కువగానే పడుతుంది. ఒక 2 కప్స్ వరకు పడుతుంది. అండ్ ఇంకా అప్పటికి కూడా చిక్కుడుకాయ ఉడకలేదు అంటే ఇంకొక 1 కప్ వాటర్ కూడా ఎక్స్ట్రా వేయాలి. అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసి చెక్ చేసుకోండి. అండ్ అలానే వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకుని మిక్స్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు ఇది కర్రీ ఉడకడానికి టైం పడుతుంది. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా చిక్కుడుకాయ ఉడకలేదంటే ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. సో చూసారు కదా, ఇలా చిక్కుడుకాయ సాఫ్ట్గా అండ్ మనకి కూర దగ్గరికి వస్తూ అయిపోవాలి. చిక్కుడుకాయ కంప్లీట్గా కుక్ అయిపోయింది అన్నప్పుడు ఇంకా మనకి ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి అంటే కనుక ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ నాకు చిక్కుడుకాయ కంప్లీట్గా కుక్ అయిపోయింది, సాఫ్ట్గా ఉంది. సో హై ఫ్లేమ్లో కంటిన్యూగా ఒక 1 or 2 మినిట్స్ మిక్స్ చేస్తే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి కర్రీ మనకి దగ్గరికి వచ్చేస్తుంది. ఈ కర్రీకి వాటర్ ఉంటే బాగోదండి. సో వాటర్ అంతా డ్రై అయిపోయి కర్రీ మనకి గుజ్జుగా వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ వన్స్ టైటన్ అయిపోయింది కర్రీ అన్నప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. చూసారు కదా, వాటర్ అంతా ఎవాపరేట్ చేస్తాను హై ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు ఇంకా ఇది రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేయడానికి. సో ఈ హాట్ చిక్కుడుకాయ అండ్ ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు చూపించిన చిక్కుడుకాయ అండ్ ప్రాన్ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి యాజ్ ఇట్ ఈజ్ నేను చూపించిన మెథడ్లో. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.